ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేస్తే రోజు ఇదే కావాలంటారు. మరి టొమాటో కొత్తిమీర పచ్చడంటే ఆ మాత్రం స్పెషల్ ఉంటుంది. ఈ పచ్చడిని నా స్టైల్‌లో సింపుల్ అండ్ క్విక్‌గా అయితే చేశాను. ఫస్ట్‌గా అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కట్ చేసిన టొమాటోస్ అయితే వేసుకోవాలి. టొమాటోస్ ఏసిన 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 10-12 పచ్చిమిర్చీలు, అలాగే 7, 8 వెల్లుల్లిపాయలు తొక్కు తీసినవి, కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. ఇవన్నీ 90% మగ్గిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 5 మినిట్స్ మగ్గిస్తే చాలు, మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు కొంచెం సాల్ట్, జీలకర్ర వేసుకొని పట్టుకోవాలి. పచ్చడి అనేది కచ్చా పిచ్చిగా ఉంటేనే బావుంటుంది. మరీ పేస్ట్ లాగా పట్టుకుంటే బాగోదు. ఈ పచ్చడిలోకి నేను తాలింపు అయితే వేయట్లా. మీరు కావాలంటే వేసుకోండి. కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకున్నా. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా! అస్సలు మాటలే లేవు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలా డైలీ నా అందమైన వాయిస్ వినడం కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ బాయ్.